శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ మహాగణాధిపతయే నమః. భవిష్యత్ దర్శిని కార్యక్రమం యొక్క ప్రేక్షకులందరికీ కూడా శుభాభివందనాలు. మీ యోగానంద శర్మ. శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్, హైదరాబాద్. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. మిత్రులారా, ఈరోజు కార్యక్రమం, ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమంలో జూను నెల యొక్క మాస ఫలితాలు 12 రాశులకి సంబంధించి తెలుసుకుందాం. మొట్టమొదటగా మేషరాశి. మేషరాశికి మీనంలో శనిగ్రహ భగవానుడు, మేషం జన్మరాశిలో శుక్రుడు, ద్వితీయంలో రవి, 3వ స్థానంలో బుధగ్రహ గురుగ్రహములు. సింహరాశి అయినటువంటి 5వ రాశి యందు కుజగ్రహ కేతుగ్రహములు. ప్రస్తుతానికి భాగ్యస్థానంలో చంద్రుడు. ఈరోజు చంద్రుడు మారుతూ ఉంటాడు, కొద్దిగా ఫలితాలు మారుతూ ఉంటాయి. ప్రధానంగా వ్యయస్థానం అనగా మీనం శని. ఈ మేషరాశి వారికి ఏలిన నాటి శని అనబడేటువంటిది జరుగుతూ ఉన్నది. మార్చి నెల 30వ తారీఖు నుంచి ప్రారంభమైంది ఏలినాటి శని మేషరాశికి. నీలమణిని ధరించటం ద్వారా గణపతి స్తోత్రము, కాశీ విశ్వనాథ స్తుతి, కాలభైరవాష్టకం నిత్యం పారాయణ చేసుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితములు అనబడేటువంటిది కలగజేస్తుంది. ఏలినాటి శని అయినా కూడా మేషరాశికి కొంత ఉపయోగాదులని కలగజేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి, లాభాధిపతి అయి ఉన్నటువంటి కారణం చేత. నీలమణిని కుడి చేతి మధ్య వ్రేలికి ఇంద్రనీలం కానీ, బ్రహ్మనీలం కానీ, కాశ్మీర నీలం కానీ, మయూర నీలం కానీ పెట్టండి. ఇవేవి పెట్టలేనటువంటి వాళ్ళు 7.5 సంవత్సరముల వరకు కాకి నీలం ధరించండి. 12 ముఖముల రుద్రాక్ష, లాస్ ఆఫ్ హెల్త్, లాస్ ఆఫ్ వెల్త్, లాస్ ఆఫ్ టైం, లాస్ ఆఫ్ కెరియర్, లాస్ ఆఫ్ థింగ్స్, లాస్ ఆఫ్ ప్లాన్స్, లాస్ ఆఫ్ ఐడియాస్. ఆ లాస్ని కొంత కంట్రోల్ చేయగలిగే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే జూన్ 13 వరకు ఇప్పుడు చెప్పబోయేటువంటి ఫలితాలలో కొన్ని జూన్ 13 తరువాత అంటే 14 నుంచి రవి మారటం జరుగుతుంది. ద్వితీయ స్థానం నుంచి తృతీయంలోకి ప్రవేశిస్తాడు. కొద్దిగా ఫలితములు మారతాయి. టోటల్గా ఈ నెల ఆర్థిక లాభదాయకమైనటువంటి ఫలితాలు కనిపిస్తూనే ఉంటాయి. కానీ ప్రయత్నం చేస్తున్నటువంటి కార్యక్రమములలో అవరోధములు ఏర్పడతాయి. దగ్గర వరకు వచ్చి జారిపోయినట్లుగా పోస్ట్ పోన్ అవుతూ ప్రొలాంగ్ అవుతూ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. జూను నెల కొద్దిగా అటు మంచి కాదు చెడు కాదు, స్తబ్దత ఫలితాలను ఇస్తుంది అని చెప్పవచ్చు. ట్రాన్స్ఫర్స్ కోసం, ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి దగ్గరగా అయినట్టే అయ్యి మళ్ళీ కొద్దిగా నెక్స్ట్ మంత్ చూద్దాము అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే చేతికి అందవలసినటువంటి ధనాలు ఏవైతే ఉంటాయో అవి సాయంకాలం వచ్చేస్తాయి అని అనుకుంటాం, ఫిక్స్ అవుతుంది. అమ్మయ్య ఈవినింగ్ చేతికి అందుతుంది అనుకునే సమయానికి ఏదో ఒక కారణం చేత అది మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది. ఇలా ఒకరవ్వ పనులు, విఘ్నములు జరుగుతూ ముందుకు తోసుకుపోబడుతూ ఉంటాయి. గరికతోటి గణపతికి సంకష్టహర గణపతి స్తోత్రం పారాయణ చేస్తూ ఆ గరికతో పూజ చేయండి. ఇటువంటి విఘ్నములన్నీ కూడా కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి, సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలిగే అవకాశం ఉంటుంది. ఏలిన నాటి శని కనుక కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలు వేసే ముందు ఆచి తూచి జాగరూకతతో నడవటం, కొద్దిగా విఘ్నుల సలహా సంప్రదింపు తీసుకోవటం, పెద్దల సలహా సంప్రదింపులు తీసుకొని ప్రయత్నము తప్పని పరిస్థితి అయితే ప్రయత్నం మొదలుపెట్టడం శుభదాయకమైన ఫలితాలు వస్తాయి. ఈ జూను నెలలో 14వ తారీఖు నుంచి ఒక్కరవ్వ కార్య విలంబం తగ్గుముఖం పడుతుంది. రవి మారతాడు తృతీయ స్థానంలోకి. మీ మాట చెల్లుబాటు అయ్యేటువంటి అవకాశాలు, మీ మాటకి పవర్ పెరిగేటువంటి అవకాశాలు, చేస్తున్నటువంటి దాంట్లో సానుకూల ఫలితముల యొక్క శాతం పెరుగుతూ ఉండేటువంటి అవకాశాలు దొరుకుతాయి. ఏదో సింపుల్గా చెప్పుకుంటున్నాం, కంప్లీట్గా చెప్పడానికి సమయాభావం ఉంటుంది కనుక సంపూర్ణ వివరాలు కావాలి అనుకునేటువంటి వారు 9494409777
కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, కలవండి, లేక ఆన్లైన్లో కూడా తెలుసుకోవచ్చు. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. జై గురుదత్త.